Good morning, students. Third science. Plants. Plants lesson kada. Already we have learned about plants. Plants parts: root, stem, leaf, flower, fruit. Root two types: stem root, fibrous root. Fibrous root. Okay, tap root, fibrous root only. Root system. Next, stem. It gives the base, flowers, fruits, leaves. Leaves lo em nechunnam? It is in green color. Why? Because of chlorophyll. Leaves అనేవి గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఎందుకని గ్రీన్ కలర్ లో ఉంటాయని చెప్తాను. క్లోరోఫిల్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది లీవ్స్ లో. ఈ క్లోరోఫిల్ వల్ల ఇది సన్లైట్ ని తీసుకొని వాటర్ ని ఎయిర్ ని తీసుకొని ఫోటోసింథసిస్ అని చేస్తుందని చెప్పాను. ఫుడ్ ప్రొడక్షన్ లీవ్స్ దగ్గర జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లవర్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ కలర్స్. రకరకాల కలర్స్ లో బ్యూటిఫుల్ కలర్స్ లో ఉంటాయి. ఈ ఫ్లవర్స్ వల్ల ఏం జరుగుతుంది? బటర్ఫ్లైస్ వస్తాయి మీకు దగ్గరికి. బటర్ఫ్లైస్ ఇవి ఫ్లవర్ మీద ఉన్న నెక్టార్ ని సక్ చేసి ఫుడ్ లాగా తీసుకుంటాయి కదా బటర్ఫ్లైస్ లీవ్స్ మీద. లీవ్స్ లో టూ టైప్స్ ఉన్నాయి మళ్ళీ. లీవ్, సింపుల్ లీవ్, కాంపౌండ్ లీవ్. సింపుల్ లీఫ్ అంటే సపోజ్ దిస్ ఈజ్ స్టెమ్ దగ్గర నోట్స్ ఉంటే ఏం చెప్పారు కదా కణుపులు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సింగిల్ లీఫ్ ఉంటే లీఫ్ బ్లేడ్ అనేది దిస్ ఈజ్ కాల్డ్ సింగిల్ లీఫ్. అలా కాకుండా స్టెమ్ దగ్గర లీఫ్ బ్లేడ్, ఇది లీఫ్ బ్లేడ్, ఇది లీఫ్ లెగ్స్ లాగా అంటే స్మాల్ లీవ్స్ లాగా కన్వర్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ లీఫ్ కదా. మనం ఇవి నేర్చుకున్నాం ఇప్పటి వరకు. ఓకే, నెక్స్ట్ నౌ ఫ్లవర్స్. అబౌట్ ఫ్లవర్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ దేర్. ఫ్లవర్స్ మనం దేనికి యూజ్ చేసుకుంటామని చెప్పాము. మ్యారీగోల్డ్, రోజ్, చైనా రోజ్, లోటస్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ డెకరేషన్ అండ్ పర్ఫ్యూమ్స్ అండ్ టాయిలెట్ సోప్స్, రూమ్ ఫ్రెషనర్స్. ఫర్ ఆల్ దీస్ పర్పస్ మనం ఈ ఫ్లవర్స్ నుంచి వచ్చే ఫ్రాగ్రెన్స్ ని యూజ్ చేసుకుంటాం. ఫ్లవర్స్ ఆఫ్ రోజ్, లిల్లీ, జాస్మిన్. రోజా పూలు, లిల్లీ పూలు, మల్లె పూలు. వీటి ఎక్కువగా కాస్మెటిక్స్, క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్, బాడీ లోషన్స్ ఇవి తయారు చేయడానికి ఈ ఫ్లవర్స్ నుంచి వచ్చే స్మెల్ ని ఫ్రాగ్రెన్స్ ని యూజ్ చేసుకొని అవి తయారు చేస్తున్నారు. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా టాల్కమ్ పౌడర్. ఓకే, ఎండిపోయిన ఆకుల నుంచి రోజ్ పెటల్స్ ఉంటాయి, గులాబీ పూలు, వాటిని ఆ డ్రై పెటల్స్ ని స్వీట్స్ లో కూడా యూజ్ చేస్తారు, స్వీట్స్ తయారు చేయడానికి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్రూట్స్ చూద్దాం. ఫ్రూట్స్. ఫ్లవర్స్ అయిపోయింది కదా, రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్, నౌ ఫ్రూట్. ఓకే, ఫ్లవర్స్ కూడా అయిపోయింది. మనం ఇప్పుడు ఫ్రూట్స్. ఇదంతా లాస్ట్ క్లాస్ మనం నేర్చుకుంది ఇప్పటి వరకు. టుడే టాపిక్ ఈస్ seed germination. Next, photosynthesis. Photosynthesis spelling easy గా గుర్తుంచుకోవడానికి ఫోటో స్పెల్లింగ్ SYN, sin, THED, దా స్పెల్లింగ్. సిస్టర్ లో SIS. ఈ టూ మనం టాపిక్స్ ఈరోజు నేర్చుకున్నాం. ఇప్పటి వరకు రివిజన్ అయింది. టుడే ఫ్రూట్స్ కూడా చూద్దాం. FRUITS, fruits. Different types of food. Flowers grow into fruits. Suppose ఇది
ఫ్రూట్స్ ఫ్లవర్స్ చేంజ్ ఇంటూ ఫ్రూట్స్. ఫ్లవర్స్ అనేవి ఇన్సెక్ట్స్ వచ్చి ఇట్లా ఫ్లవర్ మీద వచ్చినప్పుడు ఇన్సెక్ట్స్ వాటి లెగ్స్ ఉన్న పౌడర్ దీనికి టచ్ అయ్యి వేరే ఫ్లవర్ ఈ ఫ్లవర్ కలిసి ఫ్రూట్స్ తయారవడానికి హెల్ప్ అవుతుందని చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో. అలా దాన్ని బేస్ చేసుకొని ఫ్లవర్స్ ఫ్రూట్స్ లాగా చేంజ్ అవుతాయి అంట. ఫ్రూట్స్ ఆర్ ఫ్లెషీ. ఫ్రూట్స్ ఎక్కువ ఎలా ఉంటాయి? సపోజ్ మనం కస్టర్డ్ యాపిల్ తీసుకుందాం, సీతాఫలాలు. ఇప్పుడు మీకు వస్తున్నాయి కదా సీతాఫలాలు. కస్టర్డ్ యాపిల్ దీని లోపల ఫ్లెషీ, FLESHY, ఫ్లెషీ కండగా, జ్యూసీగా, గుజ్జుగా. ఓకే, ఇంకెలా ఉంటాయి అంట చూడండి. ఫ్లెషీ, స్వీట్. ఫ్రూట్స్ లో స్వీట్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్. ఫ్లెషీగా ఉంటాయి, జ్యూసీగా ఉంటుంది. ఈ ఫ్రూట్స్ లోపల సీడ్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఇలా చేసాం, ఓపెన్ చేస్తే దీని లోపల ఇలా సీడ్స్ ఉంటాయి కదా. ఒక్క సీడ్ తీసుకుంటే దీని లోపల బ్లాక్ కలర్ లో సీడ్ ఉంటుంది కస్టర్డ్ యాపిల్. ఫ్రూట్స్ లో ఎక్కువగా ఏముంటాయి? సీడ్స్ ఉంటాయి. ప్రతి ఫ్రూట్ లో సీడ్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ కొన్ని ఫ్రూట్స్ లోనేమో ఒక్క సీడే, ఒక విత్తనమే ఉంటుంది. సీడ్ అంటే విత్తనం. కొన్ని ఫ్రూట్స్ లో ఎక్కువ విత్తనాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోమోగ్రానైట్, దానిమ్మకాయలో ఎక్కువ విత్తనాలు ఉంటాయా? ఒకటి కన్నా ఎక్కువ ఉంటాయి, మోర్ దాన్ 1. కస్టర్డ్ యాపిల్, సీతాఫలంలో అంతే. లెమన్ 1 కన్నా ఎక్కువ ఉంటాయి నిమ్మకాయలో. స్వీట్ లెమన్ బత్తాయిలో, ఆరెంజ్ కదా, వీటన్నిటిలో ఒకటి కన్నా ఎక్కువ ఉంటాయి. మరి ఒక్క సీడ్ మాత్రమే ఉండేవి మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. 1 సీడ్, ప్లమ్ అంట. PLUM, ప్లమ్ ఫ్రూట్. దీని లోపల సీడ్ ఒకటే ఉంటుంది, ఒక విత్తనమే ఉంటుంది. నెక్స్ట్ మ్యాంగో, దీని లోపల కూడా ఒక సీడే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మామిడికాయలో ఒక విత్తనమే ఉంటుంది కదా, లోపల టెంక్ ఒకటే ఉంటుంది, లోపల సీడ్ ఒకటే ఉంటుంది. లిచీ ఫ్రూట్, లిచీ ఫ్రూట్ చూసారా మీరు ఎప్పుడైనా? అంటే ఇక టెక్స్ట్ బుక్ లో ఉన్నలాగా వేస్తున్నాను నేను. 2 లిచీ ఫ్రూట్స్ ఇచ్చారు. దీని లోపల ఒక సీడే ఉంటుంది లిచీ ఫ్రూట్. ఈ 3 1 సీడ్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మోర్ దాన్ 1 సీడ్స్, ఒకటి కన్నా ఎక్కువ సీడ్స్ ఉండే ఫ్రూట్స్ చూద్దాం. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. యాపిల్, పోమోగ్రానేట్, పపాయ. పపాయలో చాలా ఉంటాయి, బొప్పాయిలో కదా. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదంతా బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి పపాయలో. ఒకటి కన్నా ఎక్కువ ఉండే సీడ్స్, మోర్ దాన్ 1 సీడ్స్. ఎగ్జాంపుల్స్ యాపిల్, పోమోగ్రానేట్, పపాయ, ఇంకా చాలా ఉన్నాయి. కస్టర్డ్ యాపిల్ మనకి 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నౌ సీడ్ జర్మినేషన్. ఫ్రూట్ లో మనము ఫ్రూట్ సీడ్ ఎలా ఉంటే పైన దీనిపైన ఫ్లెషీగా ఈ ఫ్లెషీగా ఉన్న పార్ట్ ని మనం తింటాము, స్వీట్ పార్ట్. కొన్ని సీడ్స్ కూడా తింటాము కదా. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ లో నట్స్, కాజు, ఆల్మండ్ అవి సీడ్స్. కొన్ని సీడ్స్ తింటాము, కొన్ని ఏమో సీడ్ పైన కవర్ చేసి ఉన్న ఈ ఫ్లెషీ పార్ట్, కండగా, గుజ్జుగా, సాఫ్ట్ గా ఉన్న ఈ కంటెంట్ ని మనం ఫుడ్ గా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ సీడ్ అనేది జర్మినేషన్. మనం అన్ని పార్ట్స్ లో, ప్లాంట్ లో అన్ని పార్ట్స్ చూసుకుంటూ వచ్చాము. రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్, ఫ్రూట్, సీడ్. ఈ సీడ్ అనేది మరి కొత్త మొక్కలు. ఇప్పుడు మనము కొన్ని ప్లాంట్స్ సీడ్స్, ఫ్రూట్స్ తిన్నాము. మ్యాంగో చెట్టు నుంచి మ్యాంగోస్ అన్ని తినేసాము. కొన్ని సంవత్సరాలకు ఆ చెట్టు చనిపోతుంది. మరి నెక్స్ట్ చెట్టు, మరి ఇంకా మనకి మ్యాంగోస్ కావాలిగా. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సపోజ్ ఇదంతా సాయిల్, మట్టి.
మన నుంచి మన తాతయ్య నుంచి మన అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు, పుట్టారు. అమ్మ నాన్నలకి మనం పుట్టాం, మనకి మన పిల్లలు వస్తారు తర్వాత. అలానే ప్లాంట్స్కి కూడా అలాంటి ప్లాంట్స్ జనరేషన్స్ తరాల వారీగా పెరుగుకుంటూ రావాలి కదా. అలా చేయడానికి సీడ్ జెర్మినేషన్ అంటారు ఆ ప్రాసెస్. సపోజ్ ఇదంతా సీడ్, మట్టిలో మనం ఒక విత్తనం వేసాము. ఓకే, కొన్ని రోజులకి ఏమవుతుంది సీడ్లో, మీరు ఇంటి దగ్గర అబ్జర్వ్ చేయండి, ఈజీగా చేయడానికి ఆవాలు ఉంటాయి, ఆవాలు కానీ మెంతులు. ఇంటి దగ్గర ట్రై చేయండి, మీ పేరెంట్స్ అడిగితే సీడ్స్ ఇస్తారు. మనం స్కూల్లో ఉంటే ప్రాక్టికల్ చేసేవాళ్ళం. 2 గ్లాసెస్ తీసుకొని ఫెనుగ్రీక్ మెంతు గింజలు ఉంటాయి, అవి సాయిల్లో వేయండి. ప్లాస్టిక్ గ్లాస్ ఉంటాయి కదా, లేకపోతే టబ్ తీసుకొని వేసి కొన్ని డేస్ తర్వాత అబ్జర్వ్ చేయండి, ప్లాంట్స్ వస్తాయి. ఆ ప్రాసెస్ని సీడ్ జెర్మినేషన్ అంటారు. అది ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూద్దాం. ఓకే, సీడ్స్ గ్రో ఇంటూ ప్లాంట్స్. ఒక సీడ్ వేసాం మనం, మట్టిలో వేసాము ఒక సీడ్. ఇదేమవుతుంది, దీనిలో ఏం రియాక్షన్స్ ఏమి జరుగుతుంది, చేంజెస్ ఏమొస్తాయి సీడ్లో? ఇది పైన సపోజ్ రెయిన్, పైనుంచి వచ్చే వాటర్ అంటే వర్షం నుంచి వచ్చే వాటర్ని సన్లైట్, సూర్యుడి నుంచి వచ్చే సన్లైట్ని వాటర్, సన్లైట్, సాయిల్, ఈ మూడింటిని యూజ్ చేసుకొని దీనిలో గ్రోత్ అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు నర్సరీలో ఎంత ఉన్నారు, ఇప్పుడు 4th క్లాస్కి 3rd క్లాస్కి వచ్చేసరికి ఎంత ఉంది, సైజ్ పెరుగుతున్నారు కదా. అలానే సీడ్లో కూడా గ్రోత్ అనేది ఉంటుంది. కాకపోతే ఇది ఇయర్స్ని బట్టి ఉండదు, కొన్ని డేస్లోనే గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, దీని తర్వాత ఏం చేంజ్ వస్తుంది, మెల్లిగా ఈ సీడ్లో నుంచి చిన్న రూట్ వస్తుంది ఇలా. ఓకే, తర్వాత రూట్లో నుంచి ఇంకొంచెం పెరుగుతుంది రూట్స్. చూడండి ఇక్కడ రూట్ పార్ట్ అనేది మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది. రూట్ ఎటు పెరిగింది, అట్కి ప్లాంట్కి ఆపోజిట్, ప్లాంట్ ఇలా పైకి పెరిగితే దానికి ఆపోజిట్ డైరెక్షన్ భూమి లోపలికి కింద పెరిగింది. ఇలా పెరిగిన తర్వాత కొంచెం పైకి కూడా వచ్చింది షూట్ పార్ట్ అంటే ఏంటి, అబౌవ్ ది గ్రౌండ్ పైన పెరిగి భూమి పైకి మనకు కనిపించే మొక్క పార్ట్ అంతా చెట్టునంతా షూట్ అంటాం. భూమి లోపల మనకు కనిపించిన పార్ట్ రూట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన టూత్లో ఎలా ఉంది రూట్ సిస్టమ్ అంటే లోపలికి ఉంటుంది, మనకు కనిపిస్తుందా, కనిపించదు కదా. అలానే ప్లాంట్లో కూడా రూట్ సిస్టమ్ లోపలికి ఉంటుంది, బిలో ది గ్రౌండ్, అబౌవ్ ది గ్రౌండ్. ఇలా మెల్లిమెల్లిగా చేంజెస్ జరుగుతూ లాస్ట్కి ఏమైంది, ఇక్కడ ఈ పైన ఉన్న సీడ్ లేయర్ అంతా దీనిలో కొంత సబ్స్టెన్స్, కొంత పదార్థం ఉంటుంది. మనం ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పు తింటున్నాం, దాని లోపల ఏం తింటున్నాం మనం, కండలాగా ఉన్న ఆ ఫ్లెష్ పార్ట్ని తింటున్నాం కాబట్టి అది గట్టిగా ఉంటుంది. అదంతా ఈ రూట్ యూజ్ చేసుకుంటుంది పెరగడానికి. ఈ పైది కిందది మొత్తం యూజ్ చేసుకొని ఈ కవర్ పోయింది కొన్ని రోజులు, ప్లాంట్ మొత్తం వచ్చిన తర్వాత దీని లోపల ఎంటీ అయిపోతుంది. ఇంకా చక్కగా ప్లాంట్ పైకి పెరిగింది, కిందకి పెరిగింది, లీవ్స్ వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి. ఇది సీడ్ జెర్మినేషన్. సీడ్ జెర్మినేషన్ అంటే ఏంటి చూడండి, సీడ్స్ గ్రో ఇంటూ న్యూ ప్లాంట్స్. సీడ్ అనేది న్యూ ప్లాంట్ లాగా పెరిగింది ఇక్కడ కదా. ఇదంతా సాయిల్ అనుకున్నాం, ఒక్కొక్క చేంజ్ జరుపుకుంటూ వచ్చింది. వెన్ ఏ సీడ్ ఫాల్స్ ఆన్ ద గ్రౌండ్, ఎప్పుడైతే భూమి మీద పడిందో, మరి అంతే కదా చెట్లకు మనం చాలా వరకు కాయలు పోసుకోం, మ్యాంగోస్ కానీ ఏమైనా అలా పండిపోయి చెట్లకు రాలిపోయి కింద పడిపోతాం, రైపన్ ఫ్రూట్స్ అంటారు. అలా పడిపోయినప్పుడు అది వాటర్ నుంచి, వర్షం నుంచి వచ్చే రెయిన్ని, సన్లైట్ని, సాయిల్ని యూజ్ చేసుకొని చేంజెస్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట ప్లాంట్. ఇలా పెరగడానికి దానికి ఏమేమి కావాలి, ఎయిర్, గాలి కావాలి, వాటర్ కావాలి, సన్లైట్ కావాలి. ఎయిర్ ఇక్కడ రాశాను కదా, వాటర్, సన్లైట్. ఓకే, ఈ మూడు కావాలి. ఈ ప్రాసెస్ని టు గ్రో న్యూ రూట్స్ అండ్ షూట్స్, దిస్ ఈస్ కాల్డ్ సీడ్ జెర్మినేషన్. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి జరిగే ప్రాసెస్ని సీడ్ జెర్మినేషన్ అంటారు. ఓకే,
సీడ్ జర్మినేషన్ అర్థమైందా? నెక్స్ట్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అంటే చెప్పాను కదా మీకు, ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది? గ్రీన్ కలర్లో ఉన్న మొక్కలన్నింటిలో జరుగుతుంది. ఎక్కువగా ఇది లీఫ్లో జరుగుతుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ చూడండి. లీవ్స్ ఆర్ కాల్డ్ ద ఫుడ్ మేకింగ్ ఫ్యాక్టరీస్. మన ఫుడ్ ఎక్కడ తయారవుతుంది? ఇప్పుడు మన శారీ ఉంది, శారీ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి, నెయిల్ పాలిష్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి, వాచెస్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి, బ్యాంగిల్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి, బుక్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి. అలానే ఫుడ్ తయారు చేసే ఫ్యాక్టరీ ప్లాంట్లో ఉంది. ఆ ప్లాంట్లో ఫుడ్ తయారు చేసే ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? లీఫ్లో. ఎందుకని? లీఫ్లో క్లోరోఫిల్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. అంటే గ్రీన్ కలర్, ఆకు గ్రీన్ కలర్లో ఉందంటే దానిలో క్లోరోఫిల్ ఉంది అని అర్థం. కొన్ని ఆకులు గ్రీన్ కలర్లో కాకుండా రెడ్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్లో ఉంటాయి. అంటే వాటిలో క్లోరోఫిల్ కాకుండా వేరే సబ్స్టెన్స్ ఉంటాయి. అవి మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పారు. లీఫ్ ఆకులు ఎల్లో కలర్లో ఉన్నాయంటే జాంథోఫిల్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఓకే, రెడ్ కలర్లో ఉందంటే యాంథ్రోసైనిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఆరెంజ్ కలర్లో ఉన్నాయంటే ఆకులు కెరోటిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. కానీ గ్రీన్ కలర్ ఉందంటే క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఉండటం వల్ల యూజ్ ఏంటి? ఫుడ్ ప్రొడక్షన్. ఫుడ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఫ్రూట్స్. ఈ లీఫ్లో ఫుడ్ తయారు చేసుకొని, ఇది సపోజ్ ఇది ప్లాంట్, మా ప్లాంట్కి ఇలా లీవ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ లీఫ్లో ఫుడ్ తయారయ్యి స్టెమ్కి వెళ్తుంది కింద. మరన్నిటికీ బలం కావాలి కదా, మనకి ఎనర్జీ కావాలంటే, మన బాడీలో ఎవ్రీ పార్ట్ కదలాలంటే మనకి బలం ఫుడ్ తీసుకోవాలి. మనం ఫుడ్ తీసుకుంటేనే మన ఐస్ పని చేస్తాయి, హ్యాండ్స్ పని చేస్తాయి, టాప్ నుంచి బాటమ్ వరకు మన బాడీ పార్ట్స్ అన్ని వర్కింగ్లో ఉంటాయి ఫుడ్ తీసుకోవడం వల్ల. ప్లాంట్ కూడా అంతే, ఇది ఫుడ్ ప్రిపేర్ చేసుకొని స్టెమ్కి, ఫ్రూట్స్కి, ఫ్లవర్స్కి, రూట్స్కి, ఎంటైర్ ప్లాంట్ మొత్తానికి ఫుడ్ ప్రిపరేషన్ అనేది లీవ్స్, మొక్కలో ఉన్న ప్రతి ఆకులో జరుగుతుంది. ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది. ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ ఈజ్ నోన్ యాజ్ ఫోటోసింథసిస్. మొక్కలు వాటంతట అవి ఆహారాన్ని తయారు చేసుకునే ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అంటారు. మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. ఏం చేస్తాం? మనం ఆల్రెడీ తయారైపోయిన ఫుడ్, ప్లాంట్స్ తయారు చేసుకున్న ఫుడ్, ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని తెచ్చుకొని మనం కర్రీస్ వండుకుంటున్నాం. కానీ అసలు అవి తయారు చేసుకునేది ఎవరు? ప్లాంట్స్ తయారు చేసుకుంటాయి. సన్లైట్ని, కార్బన్ డైఆక్సైడ్ని, వాటర్ని భూమి లోపల నుంచి వచ్చేది. సపోజ్ సన్లైట్ ఉంది, సన్లైట్ని మనం వాటర్ పోస్తాం కదా, వాటర్ రూట్స్ తీసుకుంటాయి. వాటర్ని, సన్లైట్ని, ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మన ఎయిర్లో ఉంటుంది. మన బాడీలో మనం తీసుకునేది ఏంటి? మనం 24 hours, మనం ఎన్ని రోజులు బ్రతుకున్నామో అన్ని రోజులు మనం ఏం చేస్తాం? శ్వాస ఇన్హేల్ చేస్తాం, ఎక్స్హేల్ అంటే ఊపిరి పీల్చుతాం, వదులుతాం. పీల్చేది ఏంటి? ఆక్సిజన్ అంటారు పీల్చుకునేదాన్ని. పీల్చుకొని మళ్ళీ ఇలా వదులుతాం కదా, ఆ వదిలే ఎయిర్ని కార్బన్ డైఆక్సైడ్ అంటాం. ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఆ కార్బన్ డైఆక్సైడ్ నాకు తీసేసుకొని, మనం ఎలా తీసుకుంటున్నామో ప్లాంట్స్ కూడా రిసీవ్ చేసుకుంటాయి. ప్లాంట్లో ఈ లీవ్స్ మీద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, అవి మనకి కనిపించవు. మైక్రోస్కోప్లో చూస్తే ఈ హోల్స్ కనిపిస్తాయి. ఈ హోల్స్లో కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకొని ఫుడ్ ప్రాసెస్ జరిగి, ఫుడ్ ప్రొడక్షన్ జరిగినప్పుడు ఆక్సిజన్ రిలీజ్ అయ్యింది. ఆ ఆక్సిజన్ ఎవరు తీసుకుంటున్నారు? మనం తీసుకుంటున్నాం. కానీ ప్లాంట్స్ కూడా నైట్ టైం ఏం చేస్తాయి? మనలాగానే అవి కూడా, ప్లాంట్స్ కూడా ఆక్సిజన్నే తీసుకుంటాయి. నైట్ టైం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. డే టైంలో మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. మనకి యూస్ఫుల్ ఏంటి? ఆక్సిజన్. ప్లాంట్స్కి యూస్ఫుల్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఆ త్రీని తీసుకొని ఫుడ్ ఎంటైర్ ప్రాసెస్ మొత్తం ఏంటి? ఫుడ్ ప్రిపరేషన్ జరిగేదాన్ని ఫోటోసింథసిస్ అంటారు. ఇన్ దిస్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో ప్లాంట్స్ టేక్ కార్బన్ డైఆక్సైడ్, CarbonDioxide, కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఫ్రమ్ ద ఎయిర్ అండ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ టు మేక్ దే ఫుడ్. ఇందాక నేను చెప్పింది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. సన్లైట్ ఉండాలి, లీవ్స్ లో క్లోరోఫిల్. అంటే లీవ్స్ ఏ కలర్ లో ఉండాలి? గ్రీన్ కలర్. పండిపోయిన ఆకులు ఎల్లో కలర్ లో వచ్చి పడిపోతూ ఉంటాయి. ఆకుల్లో ఫోటోసింథసిస్, ఫుడ్ ప్రొడక్షన్ జరగదు. గ్రీన్ కలర్ ఉంటేనే జరుగుతుంది. అలా కార్బన్ డైఆక్సైడ్ ఫుడ్ ప్రాసెస్ లో ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. షుగర్, గ్లూకోజ్ అంటే ఫుడ్, వెజిటబుల్స్ లో ఉండేది, ఫ్రూట్స్ లో ఉండే ఆ ఫ్లెష్ లో గ్లూకోజ్, షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఫ్రూట్స్ షుగర్ గా ఉంటాయి కదా, స్వీట్ గా ఉంటాయి కదా, మనకి ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో అవి ఉంటాయి అన్నమాట. ఫుడ్ మేడ్ బై లీవ్స్ ఈజ్ సెంట్ టు ఆల్ పార్ట్స్. ఇందా చెప్పాను కదా,
లీవ్స్ లో తయారైన ఫుడ్ రూట్స్ కి, స్టెమ్ కి, ఫ్రూట్ కి, ఫ్లవర్ కి అండ్ ప్లాంట్ మొత్తానికి ఆ ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అయింది. మనం తిన్న ఫుడ్ మనకి డైజెస్ట్ అయ్యి మన బాడీ పార్ట్స్కి ఎలా వెళ్తుందో ఎనర్జీ ప్లాంట్కి కూడా అలానే వెళ్తుంది. ఇంకా ప్లాంట్ మొత్తం యూజ్ చేసేసుకుంది, ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ మిగిలింది. అవి ఎక్కడ స్టోర్ చేసుకుంటే, మన ఫుడ్ కర్రీస్ అన్న వండుకుంటే ఎక్స్ట్రా మిగిలితే ఏం చేస్తాము, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. అలా పెట్టుకోకూడదు, కానీ ఇప్పుడు రోజుల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే కావాలంటే దాన్ని బయటకి తీసుకుంటాం. ఇలానే ప్లాంట్స్ కూడా ఫుడ్ తయారు చేసుకొని ఎక్స్ట్రా ఉన్న వాటిని ఫ్రూట్స్లో, ఆ ఫ్రూట్స్నే మనం తీసుకుంటాం. ఫ్రూట్స్లో స్టోర్ చేసుకుంటే, వెజిటేబుల్స్లో స్టోర్ చేసుకుంటే, కొన్ని రూట్స్లో కూడా స్టోర్ చేసుకుంటాం. క్యారెట్ తింటాం మనం, అది రూటే. మరి పొటాటో ఉంటుంది, అది భూమిలోనే ఉంటుంది, అది స్టెమ్, బంగాళదుంప, దాంట్లో కూడా ఫుడ్ స్టోర్ చేసుకుంటాం. మరి వేరుశనగకాయలు ఉంటాయి, తెలుసు కదా మీకు, అవి రూట్కి, ప్లాంట్ ఇలా ఉంటే రూట్కి ఉంటాయి కింద వేరుశనగకాయలు, అక్కడ ఫుడ్ స్టోర్ చేసుకుంటాయి. లీవ్స్లో స్టోర్ చేసుకుంటాయి. అలా లీవ్స్లో స్టోర్ చేసుకున్న వాటిని మనం ఏం తింటాం, ఆకుకూరలు తింటాం కదా, అది అర్థమైందా? ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చారు, అంటే అసలు ఫోటోసింథసిస్ అంటే ఏంటి ప్రాసెస్. ఓకే, అది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.